పాకిస్తానే కదా మన దేశం మీద బాంబులేసి మన వాళ్ళని చంపి ఇబ్బందులు పెడుతున్నది. పాకిస్తానే కదా స్టేట్ స్పాన్సర్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నది. పాకిస్తాన్దే తప్పు ఉంది కదా. పాకిస్తాన్ది తప్పు ఉన్నప్పుడు టాక్స్ జరుగుతున్నప్పుడు భారత్ అప్పర్ హ్యాండ్ ఉండాలి కదా. ఒక పక్క టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తూనే IMFకు పోయి 7 బిలియన్స్ కావాలని లోన్ అడిగితే IMF 1 మిలియన్ లోన్ శాంక్షన్ చేసింది. మే 7వ తారీఖు ENSC మీటింగ్ జరిగితే మే 9వ తారీఖు 1 బిలియన్ అప్రూవ్ చేశారు. అంటే IMF ఇచ్చే లోన్ను కూడా భారతదేశం ఆపలేకపోయింది. తనకున్న డిప్లొమసీ కావచ్చు, ప్రపంచ దేశాల పరిచయం కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో మోడీకి ఉన్నటువంటి పాపులారిటీ కావచ్చు, ఏది కూడా పాకిస్తాన్కి ఫండ్ పోకుండా ఆపలేదు. పాకిస్తాన్కి ఫండ్ ఇస్తే ఏం చేస్తుందో మనందరికీ తెలుసు కదా. ఆ ఫండ్ని డైవర్ట్ చేసి సొంత దేశంలో ఉన్న సమస్యలను వదిలిపెట్టి టెర్రరిస్టులను ఎంకరేజ్ చేస్తుంది. ఫ్రెండ్ అనుకుంటూనే ట్రంప్ నరేంద్ర మోడీకి పెద్ద పంగనామం పెట్టిండు. ఇప్పుడు IMFలో లోన్ శాంక్షన్ చేసేటప్పుడు అగ్రరాజ్యం సపోర్ట్ ఉంది కదా, రష్యా సపోర్ట్ ఉంది కదా, ఫ్రాన్స్ సపోర్ట్ ఉంది కదా, ఇవన్నీ మిత్ర దేశాలని మోడీ చాలా గొప్పలు చెప్పుకుంటున్నాడు కదా. 1 బిలియన్ ఫండ్ని ఎందుకు ఆపలేకపోయాడు? ఇది పబ్లిక్ అడుగుతున్న క్వశ్చన్.